హరివర్ధన్ అన్న గురించి చెప్తే దాదాపుగా 2-3 గంటలు అయితే పడుతుందన్న. సో మొత్తానికి అసలు రాజకీయాలకు ఎందుకు రావాలనిపించింది ఏందన్న? అంటే రాజకీయాలపైన దృష్టి ఎందుకు సారించినట్టు అసలు? అన్నిటికంటే మన లోపల ఉండాల్సింది ఏంటంటే దమ్ము, ధైర్యం. అవి రెండు నాలో ఉన్నాయి కాబట్టి నాయకత్వ లక్షణాలతో ముందుకు పోవడం జరిగింది. మరి ఎందుకు 2014 నుంచి 23 వరకు ఒక్కసారి కూడా బ్యాడ్ లక్, నాకు టికెట్ రాకపోవడం అనేది బ్యాడ్ లక్, మళ్ళీ ఒక బ్యాడ్ లక్. అది ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాల్లో సరే నేను ఇంత నీతి నిజాయితీగా ఉంటా, నేను కరప్షన్ కట్టు పెడతా, నేను యువకులకి ఎంప్లాయ్మెంట్ ఇస్తా, అది ఇదంటే జనాలు నమ్మేటట్లు ఉన్నదా? నేను మొన్న మున్సిపల్ ఎలక్షన్ చూసిన, ఆయన ఎన్ని ఇచ్చిపోయిండు ఓటుకు? 2000 ఇచ్చిండు. 2000 ఇచ్చిందా? నేను 5000 ఇస్తా. చదువు లేనివాడు స్కూల్ కాలేజీ పెడుతున్నాడు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి పిహెచ్డీ చేసినాడు, అలా జాబ్ చేస్తున్నాడు. వాళ్ళ మీద వీడు ఉంటాడు చదువు లేనివాడు. అయితే ఇక్కడ ప్రజలది తప్పంటారా లేకపోతే రాజకీయ నాయకులది తప్పంటారా? రాజ్యాంగం తప్పంటున్నాను. నాకు తెలిసి రాజకీయాలు ఏదో గట్టి దెబ్బనే తాకినట్టుందన్న మీకు, అందుకని ఈ విధంగా మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంది. నా ఆలోచన సరళి. ఓకే, నేను ఏమైపోయిందంటే, నేను ఏ ఆలోచనలో ఉంటే నేను ఎక్కడికి వచ్చినా, నేను ఏముంటున్నా, నేను ఏం చేస్తున్నా. మీకు ఎంత ఫాలోయింగ్ ఉన్నప్పుడు ఎందుకు మీరు బయట నుంచి ఒక స్వతంత్ర అభ్యర్థిగా ఎందుకు పోటీ? ఇదే 7 లక్షల ఓట్లున్న కాన్స్టిట్యున్సీ, చాలా పెద్ద ఏరియా. ఇంత పెద్ద కాన్స్టిట్యున్సీ మీద ఆ రిస్క్ తీసుకోలేదు. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, సీనియర్ స్పోక్ పర్సన్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే హరన్న, ఎట్లున్నారన్న? గవర్నమెంట్ వచ్చింది, సో గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి చాలా కష్టపడడం అనేది జరిగింది. సో మొత్తానికి గవర్నమెంట్ రావడం ఎట్లా అనిపించింది అన్న ఓవరాల్గా? కష్టపడ్డది కూడా గవర్నమెంట్ రావడానికి కదా అన్న. ప్రజలు, ముఖ్యంగా యువకులు మార్పు కోరుకున్నారు. ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ కోసం అందరూ పోరాటం చేసిండ్రు. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి మహిళ, అంటే చేలల్లో కలుపు కోసం వెళ్ళినటువంటి, నాట్లేసడానికి వెళ్ళినటువంటి మహిళలు కూడా వాళ్ళు నాట్లేసుకుంటూ కలుసుకుంటూ కూడా వ్యవసాయం చేసుకుంటూ కూడా తెలంగాణ రావాలని పాటలు పాడుకున్నటువంటి ఈ తెలంగాణ గడ్డ, మరి తెలంగాణ రావడం అనేది చాలా సంతోషం. అందులో ముఖ్యంగా నా కుటుంబం, మా నాన్నగారు, మా అమ్మగారు కూడా 1969లో జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో జైలుకు పోయినటువంటి వాళ్ళు, తెలంగాణ ఉద్యమంలో ఎంతో పోరాటం చేసినటువంటి వాళ్ళు. వాళ్ళ యొక్క నేపథ్యాన్ని పురస్కరించుకొని నా రక్తంలో కూడా అదే ఉద్యమ స్ఫూర్తి ఉంది కాబట్టి నేను కూడా తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసి నా వంతుగా కృషి చేసి తెలంగాణ ఏర్పాటులో నా పాత్ర కూడా రంగారెడ్డి జిల్లాలో ప్రముఖంగా ఉంది. అన్న చూసుకున్నట్టయితే 2001లో ఒక టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అంటే హరివర్ధన్ అన్న గురించి చెప్తే దాదాపుగా 2-3 గంటలు అయితే పడుతుందన్న. సో మొత్తానికి అసలు రాజకీయాలకు ఎందుకు రావాలనిపించింది ఏందన్న? అంటే రాజకీయాలపైన దృష్టి ఎందుకు సారించినట్టు అసలు? అంటే మొట్టమొదటిగా ఏంటంటే, మా కుటుంబ నేపథ్యమే రాజకీయ నేపథ్యం. మా నాన్నగారు కానీ, అంతకుముందు వెంకటరామరెడ్డి గారు మంత్రిగా, మాజీ మంత్రిగా, మా గ్రామము గౌడవెల్లి గ్రామం అనేది మేడ్చల్ మండలంలో ఒక రాజకీయాలకు ఒక గడ్డ. మరి అంటే ఒక నైపుణ్యం ఉండి రాజకీయ చైతన్యం ఉన్నటువంటి గ్రామం మా గౌడవెల్లి గ్రామం. మరి అయితే నేను స్కూల్లో చదువుతున్నప్పటి నుంచి కూడా అది మరి భగవంతుడు ఏ విధంగా ఇస్తాడో తెలియదు, కానీ స్కూల్ స్థాయి నుంచి కూడా పిల్లలకి ఏదన్నా కష్టాలున్నా, ఏదన్నా నష్టం జరుగుతుందంటే అప్పటి నుంచే నాయకత్వం వహిస్తూ, ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్లో కూడా ఎలక్షన్లలో కొట్లాడి, ఎలక్షన్లలో గెలిచి, మళ్ళా విద్యార్థులకు అవసరాలు ఏవైతే ఉన్నాయో, విద్యార్థులకు ఏమైతే మనం చేయగలుగుతామో ఇంటర్మీడియట్ నుంచి మొదలుపెట్టుకొని నా గ్రాడ్యుయేషన్లో కూడా మళ్ళీ నేను గ్రాడ్యుయేషన్కి వచ్చిన తర్వాత నా ఎస్పీ కాలేజీలో నేను పీడిఎస్ బ్యాక్గ్రౌండ్ నాది, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ బ్యాక్గ్రౌండ్ నాది. అంటే నేను ముందటి నుంచి కూడా ఏంటంటే కొంచెము లెఫ్ట్ భావాలతో ఈ పేద ప్రజలకు దగ్గరగా ఉన్నాము, గ్రామీణ వాతావరణము,
అంటే కష్టాలు చూస్తే ఇమీడియట్గా స్పందించేటువంటి మనస్తుండే కాబట్టి పీడిఎస్లో కూడా పనిచేయడం జరిగింది. అప్పుడు కూడా మాకున్నటువంటి సీనియర్స్ చాలామంది ఈరోజు చాలామంది మంత్రులుగా పనిచేసిండ్రు మా కాలేజీ వాళ్ళు, చాలామంది ఎమ్మెల్యేలు కూడా అయినరు. మరి ఆ ఎస్పీ కాలేజీలో కూడా ఒక నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి నాయకులు చాలామంది ఉన్నాయి. ఇక్కడ ఏబీపీ కానీ ఎన్ఎస్యుఐ కానీ పీడిఎస్ కానీ, అంటే ఆ కాలేజీ నేపథ్యం కూడా అలాంటి నేపథ్యం, రాజకీయ చైతన్యం ఉన్నటువంటి కాలేజీ. నేను ఆ కాలేజీలో చదువుకోవడం, మరి తద్వారా నాకు ఆ ఉన్నటువంటి స్కిల్స్ కానీ ఆ ధైర్యం, ముఖ్యంగా ఏంటంటే నేను పీడిఎస్లో పనిచేయడం వల్ల నా కుటుంబ నేపథ్యం కానీ నేను పెరిగిన నేపథ్యం కానీ అన్నిటికంటే మన లోపల ఉండాల్సింది ఏంటంటే దమ్ము, ధైర్యం, అవి రెండు నాలో ఉన్నాయి కాబట్టి ఆ నాయకత్వ లక్షణాలతో ముందుకు పోవడం జరిగింది. ఆ తర్వాత నేను మళ్ళీ ఫర్దర్ ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేషన్ కోసం అయిపోయిన తర్వాత మళ్ళీ నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం నేను సింబియాసిస్ కాలేజ్ ఎల్ఎల్బి పూనాలో జాయిన్ కావడం జరిగింది. కాకుంటే తర్వాత మాకు హాస్టల్లో ఒక సీట్ రాకపోవడం వల్ల నేను ఎల్ఎల్బిని డిస్కంటిన్యూ చేసి మళ్ళీ నేను రిటర్న్ వచ్చేసి తర్వాత నేను మా ఊరు గౌడవెల్లి గ్రామానికి అక్కడికి షిఫ్ట్ అయ్యి అక్కడ ఒక వివేకానంద యూత్ అసోసియేషన్ పేరుతో ఒక 52 మంది యువకులను చేరదీసి, నా కాన్సెప్ట్ ఏముండే అంటే రాజకీయాలు చేయాలని లేకుండే ఫస్ట్లో. నా కాన్సెప్ట్ ఏంటంటే యువకులకు అవగాహన కల్పించాలి, నాయకత్వ లక్షణాల మీద అవగాహన కల్పించాలనేది నాకు ఆ రోజులోనే ఒక 20 సంవత్సరాలప్పుడే నాకు వచ్చింది. అట్లా యువకులందరినీ కూడా నేను ఒక గ్రామం నుంచి చేరదీసి, మేము మా గ్రామాన్ని ఎట్లా తీసుకెళ్ళామంటే మేమందరం కూడా ఎవరినైతే డిసైడ్ చేస్తే ఆ గ్రామంలో సర్పంచ్ అయినా ఎంపీటీసీ అయినా ఎవరైనా కూడా మేము ఎవరిని అనుకుంటే వాళ్ళ స్టేజ్కి ఒక యువకులు ఆదర్శంగా ఉన్నట్టే మా గ్రామం నుంచే మొదలైంది. అందరు పెద్ద మనుషులు నడిపిస్తారు, కానీ మా గ్రామంలో మేము ఎవరు అనుకుంటే వాళ్ళు జరిగే స్టేజ్ మేమందరం కలిసి తీసుకొచ్చినాం. దాంతోపాటు మరి ఒక రాజకీయాలే కాదు, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం, మళ్ళీ స్వచ్ఛందంగా గ్రామానికి సంబంధించినటువంటి క్లీనింగ్ కానీ ఏమైనా వర్క్ కానీ ఏమైనా ఉంటే కూడా ఇన్వాల్వ్ అయ్యి మేము అందరం చేసేటోళ్ళం, గేమ్స్ ఆడేటోళ్ళం. అట్లా చేస్తూ మేము ఎవరి బిజినెస్లలో వాళ్ళు సెటిల్ అయినాం. తర్వాత జరిగిన పరిణామాలు ఏమైందంటే టీడీపీ జోరుగా ఉన్నప్పుడు రావడం, నాకు కాంగ్రెస్లో రావడానికి కారణం ఏంటంటే ఇందిరాగాంధీ అంటే నాకు చాలా ఇష్టం ఉంటుండే. ఇందిరాగాంధీ స్పీచ్ అన్నా, ఇందిరాగాంధీ అంటే నేను బాగా ఆకర్షితున్నాను. అట్లా నేను కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితున్నాయినా అయ్యి ఒకవైపు బిజినెస్ చేసుకుంటూ నేను కాంగ్రెస్ రాజకీయాల్లో రావడం జరిగింది. రావడమే నేను నా ఎంట్రీ చాలా స్పీడ్గా ఉండే. నేను గ్రామంలో మా అమ్మని సర్పంచ్ చేయడం, తర్వాత సొసైటీ ఎలక్షన్స్ వస్తే సొసైటీ ఎలక్షన్స్ నన్ను చైర్మన్గా డిక్లేర్ చేశారు కాంగ్రెస్ పార్టీ నుంచి. నేను పోటీకి వెళ్ళిన చైర్మన్కు, పోటీకి వెళ్తే ఎదుటి పార్టీ వాళ్ళు నామినేషన్ వేసుకోలేదు టీడీపీలో. అట్లాంటి పరిస్థితి ఉండేది. దేవేంద్ర గౌడ్ చైర్మన్ మినిస్టర్గా ఉండి కూడా. ఆ తర్వాత ఎవరు వేస్తలేరని చెప్పి నా మేడ్చల్ నా సొసైటీ చైర్మన్ని స్టే ఇచ్చి ఎలక్షన్ కాకుండా ఆపేరు. ఇంకా నా లోపల కసి పెరిగి అప్పుడు యూత్ కాంగ్రెస్లో జాయిన్ కావడం, స్టేట్ యూత్ కాంగ్రెస్లో సుధాకర్ రెడ్డి కమిటీలో నేను స్టేట్ జనరల్ సెక్రటరీగా, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా ఉండడం, రాజశేఖర్ రెడ్డి గారికి నేను చాలా ఆకర్షితుని కావడం, రాజశేఖర్ రెడ్డి గారు కూడా నేను చాలా యాక్టివ్గా ఉన్నా, యూత్గా ఉన్నా అని చెప్పి ఆయన కూడా నాకు చాలా దగ్గర తీయడం. నేను అతి చిన్న వయస్కులోనే 1999లో నేను మేడ్చల్ అతి పెద్ద నియోజకవర్గం ఉన్నటువంటి మేడ్చల్లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి రాజశేఖర్ రెడ్డి గారు నాకు బీఫామ్ ఇవ్వడం, అంత పెద్ద కాన్స్టిట్యున్సీ మీద, దేశంలోనే అతి పెద్ద కాన్స్టిట్యున్సీ అయినటువంటి మేడ్చల్ మీద, దేవేందర్ వార్డు మీద నేను కాంటెస్ట్ చేసే అవకాశం వచ్చింది. కానీ మా బ్యాడ్ లక్ ఏంటంటే అప్పుడే వాజ్పేయి గారిని ఒక్క ఓటుతో పార్లమెంటులో దించేయడం వల్ల, ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల మా నియోజకవర్గంలో 3 మున్సిపాలిటీలు, కాప్రా, ఉప్పల్, కుత్బులాపూర్ 3 మున్సిపాలిటీలు ఉండడం వల్ల ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాజ్పేయి టీడీపీ 2 పొత్తుండడం వల్ల అక్కడ ఓటింగ్ ఎక్కువ పడడం వల్ల నేను ఓడిపోవడం జరిగింది. లేకపోతే 99లోనే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు, నేను ఆ రోజు 99 రోజే నేను క్యాబినెట్లో ఉండేటప్పుడు. సో మొత్తానికి అది బ్యాడ్ లక్ అన్న. అంటే అప్పుడు ఎప్పుడైతే బ్యాడ్ లక్ వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు అదృష్టం రాలేదన్న. చాలా వరకు సరే మిమ్మల్ని అంటే మీరు చెప్పినట్టు యూత్కి ఆదర్శంగా నిలిచారు, గ్రామస్తులకు ఆదర్శంగా నిలిచారు, తర్వాత ఒక ఫైటర్గా, ఒక మాస్ లీడర్కి ఎదిగిన మీరు, ఎందుకు మీకు అంటే అదృష్టం మీద ఏమన్నా నమ్మకం? చిన్న ఏం జరిగిందంటే రాజకీయాల్లో కూడా టైము కలిసి కూడా రావాలి అన్న.
ఎప్పుడైతే 99లో నేను పోటీ చేసి నేను ఓడిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు మా దగ్గర ఉండే. అప్పుడే 2000లో తెలంగాణ ఉద్యమం పుట్టింది. పుట్టినప్పుడు ఏమైందంటే నా బ్లడ్లోనే ఆల్రెడీ ఉద్యమం నేపథ్యం ఉంది కాబట్టి ఆ ఉద్యమం వచ్చినప్పుడు ఏమైంది, ఈ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్స్ మధుసూదన్ రెడ్డి గారు, ఔటా చైర్మన్ పురుషోత్తం రెడ్డి గారు, కొంతమంది యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్స్ అందరూ కూడా నా దగ్గరకు వచ్చి, అప్పుడు చాలా నా యాక్టివ్గా ఉంటుంది, వాళ్ళందరూ వచ్చి తెలంగాణ ఉద్యమం మొదలవుతుంది, మీలాంటి యాక్టివ్ ఉన్నటువంటి యువకులు ఇవాళ రాజకీయాల పార్టీలను పట్టుకొని ఒక ఎమ్మెల్యేల కోసం ఒక మంత్రుల కోసం మీరు ఇట్లా చేస్తే రేపు మన తెలంగాణకు నష్టం జరుగుతుంది. మరి నువ్వు ఒక ఎమ్మెల్యే అయితే మంత్రి అయితే రాజకీయ పార్టీలో ఉంటాయి, కానీ తెలంగాణ ఉద్యమంలో నీ పాత్ర చాలా రిక్వైర్మెంట్ ఉంది ఇక్కడ. మరి మీరు లేకపోతే మీరు సొంత మీరు అన్యాయం చేసిన వాళ్ళు అయితే అని నన్ను కొంచెం మోటివేట్ చేస్తే ఆల్రెడీ నా లోపల ఉన్నటువంటి ఇది కాబట్టి నేను దానికి ఆకర్షితులు కావడం, రాజశేఖర రెడ్డిని వదిలి నేను టీఆర్ఎస్కు రావడం, టీఆర్ఎస్లో కేసీఆర్ గారు నన్ను దగ్గర తీయడం, తర్వాత ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు నన్ను జిల్లా ప్రెసిడెంట్ చేయడం, మొట్టమొదటి మీటింగ్ కరీంనగర్కు చాలా పెద్ద ఎత్తున జనాలను తరలించడం, తర్వాత పరేడ్ గ్రౌండ్స్లో ఆయన మీటింగ్కు అప్పుడు రారు హైయెస్ట్ మెజార్టీ ఒక 1000 లారీల జనాన్ని నేను పరేడ్ గ్రౌండ్ అప్పట్లో 1000 జనాలను తరలించి అతిపెద్ద మీటింగ్ జరిపించి ఒక తెలంగాణ ఉద్యమానికి నేను వారధినైనండి ఆ రోజు. అట్లా జరిగినటువంటి నేపథ్యం అదే నేను రాజకీయంగా ఆలోచన చేసి నేను రాజశేఖర రెడ్డి అంత పెద్ద పార్టీ కాంగ్రెస్ పార్టీ 90 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని వదిలి నేను రాకుండా ఉంటే, అదే 2004లో నేను రాజశేఖర రెడ్డి గారు ఎంబడి ఉంటే మేడ్చల్లో నాకు టికెట్ ఉంటుండే, కాంగ్రెస్ పార్టీ ఇట్లా అధికారంలోకి వచ్చింది, డెఫినెట్గా నేను మళ్ళీ క్యాబినెట్లో ఉంటుండే. అంటే టైం ఏంటంటే నేను ఎప్పుడు కూడా ఉద్యమం వైపు తెలంగాణ ఉద్యమం వైపు నా రాజకీయ జీవితాన్ని ఫనంగా పెట్టి 2004లో మళ్ళీ పోటీ చేయలేరా? పోటీ చేసిన అది టీఆర్ఎస్ ఏమైందంటే నేను మేడ్చల్ కాంగ్రెస్ నాకు మేడ్చల్ ఇస్తే నేను గెలుస్తుంది, నన్ను తీసుకుపోయి పరిగిలో కాంటాక్ట్ చేయించింది, నాన్ లోకల్ క్యాండిడేట్ అయినా, నేను అఫీషియల్ క్యాండిడేట్. కమతం రాణి చాలా పెద్ద క్యాండిడేట్, ఆయన టికెట్ రాలే, ఆయన ఇండిపెండెంట్ పోటీ చేసాడు. ఆయన ఇండిపెండెంట్ పోటీ చేస్తే నేను ఆయన ఇద్దరం కొట్టుకున్నాం, హరీశ్వర్ రెడ్డి గెలిచింది. అదే నేను మేడ్చల్ అయితే చాలా ఈజీగా 2004లో నేను ఎమ్మెల్యే అయ్యేటోని, నేను 100% కాంగ్రెస్ పార్టీలో నేను క్యాబినెట్లో ఉండేటోని. అది మెయిన్ టర్నింగ్ పాయింట్ రాజకీయ పరంగా. ఇక తర్వాత జరిగిన పరిణామాల్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం, అయిన తర్వాత మళ్ళీ నన్ను కాంగ్రెస్ పార్టీలోకి రప్పియడం, మళ్ళీ నేను కాంగ్రెస్ పార్టీలో రావడం జరిగిన తర్వాత 2009 ఎలక్షన్స్ వచ్చే వరకల్లా అప్పుడు జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే 9 ఎలక్షన్స్లో నేను బాగా వర్కౌట్ చేసుకున్నా, 9లో నాకు టికెట్ ఇస్తే గెలుస్తుంది. అప్పుడు రాజకీయ పరిణామాలు అన్నీ మారి కేఎల్ఆర్ను ముందే తీసుకొచ్చి చేవెళ్ళ పార్లమెంట్కి పెట్టాలనుకున్నప్పుడు జైపాల్ రెడ్డి గారు ఇక్కడ రావడం వల్ల మళ్ళీ కేఎల్ఆర్ తీసుకొచ్చి మెడికల్ సీటు నాకు అప్పయిపోయి ఆయన అప్పయిపోయి ఆయన దగ్గర ఉండి మొత్తం నేనే చేసి ఆయన గెలిపించడం జరిగింది కేఎల్ఆర్. లేకపోతే ఆయనకి మండలాలు తెలియదు, ఏం తెలియదు ఆయన లేదు. నాకేం చేసినట్టే రాజశేఖర రెడ్డి గారు నన్ను హైదరాబాద్ మేయర్ చేయాలనుకున్నాను. బ్యాడ్ లక్ ఏంది, కొంచెం ఎలక్షన్ పోస్ట్పోన్ కావడం, క్రిమిలేయర్ కింద రిజర్వేషన్స్ కింద 3 నెలలు పోస్ట్పోన్ కావడం, ఆలోగా రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం. ఇది నేను మేయర్ కాకుండా గెలిచినా, నేను హబ్సిగూడలో గెలిచినా కూడా నాకు డిక్లేర్ అయిన తర్వాత కూడా అందరూ అడ్డం పడి, ఎమ్మెల్యేలు మంత్రులు అడ్డం పడి నన్ను మేయర్ కాకుండా ఆపి ఆ రోజు వేరే వాళ్ళని బడగట్టి చేయడం. ఇది నా రాజకీయ నేపథ్యం. బ్యాడ్ లక్, టైము. నేను రాజకీయంగా కమర్షియల్గా ఆలోచిస్తే టీఆర్ఎస్ పార్టీలకు రావాల్సిన అవసరం లేదు. అప్పుడే కాంగ్రెస్ ఉంటే అయిపోయేది నా మంచి. తర్వాత మళ్ళీ కేసీఆర్ గారు అయితే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి కదా, కేసీఆర్ కోసం ఏది చేసినా కూడా గుర్తుపెట్టుకుంటారని ఒక పేరు ఉంది. మరి ఎందుకు 2014 నుంచి 23 వరకు ఒక్కసారి కూడా కలవ? నేను ఇక 14 దాకా నేను కార్పొరేటర్గానే ఉన్నాను. నేను కాకుండా ఏంటంటే టైం, ఇక మనము ఏదైతే వచ్చిన ఛాన్స్ పోగొట్టుకున్నామో మనం కొంచెం దూరం అయ్యాం. తర్వాత ఇక సిన్సియర్గా రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత ఆయన ఎంపీకి వచ్చినప్పుడు ఇక్కడే కూర్చొని మాట్లాడుకున్నాం. రేవంత్ రెడ్డి గారు నేను మాట్లాడుకున్న తర్వాత ఆయన కోసం బాగా పనిచేసినాం. పార్లమెంట్లో గెలవడానికి నేను చాలా కీ రోల్ పాత్ర పోషించాల్సి వచ్చింది. గుర్తుందా రేవంత్ రెడ్డి గారు? అట్లా తెలియదు, ఆయన ఎన్నికలు వచ్చినట్టే కదా పనిచేసినాం. తర్వాత ఇక మేము ఉద్యమాలు ఏం చేసినాము, కాంగ్రెస్ పార్టీ కోసం ఎంత కొట్లాడినాము అన్ని అయితే అన్ని చూసినాయి కదా, మీరు కల్లా చూసినాయి, కష్టపడ్డాం. కాకపోతే బ్యాడ్ లక్ నాది ఏంటంటే మొన్న టికెట్ ఇస్తే మెడ్చల్లో 100% గెలిచేటోని. మీకే వస్తుంది అనుకున్నాం అందరం. గ్రౌండ్ అంతా రెడీ చేసుకున్నాను.
బ్యాడ్ లక్, నాకు టికెట్ రాకపోవడం అనేది బ్యాడ్ లక్, మళ్ళీ ఒక బ్యాడ్ లక్. అది వస్తే 100% నేను గెలుస్తుండే, అంతా నేను గ్రౌండ్ అంతా రెడీ చేసుకున్నా. అంటే అన్న నాకేమనిపిస్తుంది అంటే మేడ్చల్ మాత్రం మీకు అందరి ఫలం లాగా అనిపిస్తుంది అన్న. ఎక్కడ పోటీ చేసినా వేరే వేరే నియోజకవర్గాలు పంపిస్తున్నారు కానీ మేడ్చల్ ఎందుకు మీకు కలిసి రావట్లేదు? మేడ్చల్ 100% గెలుస్తున్నాం మనం సార్. నేను చాలా గ్రౌండ్ వర్క్ చేసుకున్నాను. కాకపోతే ఏంటంటే నాకు కొన్నిసార్లు నాకు బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, అంటే ఇది పొలిటికల్ నా నేపథ్యం ఇవన్నీ పక్కకు పెడితే, నేను పదవుల కోసమో లేకపోతే నాకేదో రావాలనేది పక్కకు పెట్టేయాలి, అది పెద్ద సబ్జెక్ట్ కాదు. ఇప్పుడున్నటువంటి రాజకీయాలు, నేను కాలేజ్ చదువుతున్నప్పటి రాజకీయాలు వేరు. ఒకప్పుడు ఒక రాజకీయ నాయకుడు అంటే, ఇప్పుడు నేను చెప్పినా కదా నా నేపథ్యం, స్కూల్ నుంచి జూనియర్ కాలేజ్ ఎలక్షన్స్లో పోటీ చేయడం, స్టూడెంట్స్కి అవసరం ఉన్నటువంటి అవసరాల మీద కొట్లాడడం, డిగ్రీకి వచ్చిన డిగ్రీలో కూడా రాజకీయ నేపథ్యం ఏంది, పీడిఎస్సీ అయిపోయింది, ఏబీపీ అయిపోయింది, ఎన్ఎస్సీ అయిపోయింది, రాజకీయ యూనివర్సిటీకి వచ్చిన తర్వాత ఇవన్నీ ఒక రాజకీయ నాయకులు యూనివర్సిటీల నుంచి కాలేజీల నుంచి పుట్టేటోళ్ళు. ఇప్పుడు రాజకీయం ఏమైపోయింది, రియల్ ఎస్టేట్ రాజకీయాలు అయిపోయింది. రియల్ ఎస్టేట్ ఎవడు బాగా చేస్తే వాడు నాయకుడు, వాడు ఎవడు 4 ప్లాట్లు అమ్మితే వాడు నాయకుడు, ఎవడు 4 ల్యాండ్లు కబ్జా చేస్తే వాడు నాయకుడు. ఇప్పుడున్న రాజకీయాలు, ఒక రాజకీయ నేత ఉండి ఒక రాజకీయం ఎన్ని సంవత్సరాలు ఉండే మీరే ఇంత ఓపెన్ గా చెప్పేస్తుంది. ఇప్పుడు ఏమైందంటే, ఒక అటెండర్ పోస్ట్ కావాలంటే ప్రభుత్వం మినిమం ఎస్ఎస్సి పాస్ కావాలి అని చెప్తున్నాం. ఒక కానిస్టేబుల్ సెలక్షన్ కావాలంటే నువ్వు డిగ్రీ చదవాలి, గ్రాడ్యుయేషన్ చదవాలని మనం సర్టిఫికేట్ అడుగుతున్నాం. ఒక చట్టాలు చేసేటువంటి చట్టసభలకు పోయేటువంటి ఒక ఎమ్మెల్యేకు మినిమం ఎడ్యుకేషన్ అడుగుతలేను. ఇదేం వ్యవస్థ? ఒక పేపర్ ఇస్తే చదవరానోడు, వాన్ పేరు వాడు రాసుకోలేనోడు, వాడు చెప్పలేనోడు, వాడు ఒక ఎమ్మెల్యే, వాడు ఒక ఎంపీ. ఏ వ్యవస్థలో ఉన్నాం? 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో అప్పుడున్నటువంటి పరిస్థితులు వేరే, అప్పుడు లిటరసీ వేరే. ఇప్పుడు ఇంత చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా మనం ఏడున్నాం? మనం కనీసం సరే ఒక 20 సంవత్సరాలు రాజ్యాంగంలో రాయలేదేమో, కానీ రాసేది ఉండే అంబేద్కర్ గారు. ఒక 25 సంవత్సరాల వరకు రిజర్వేషన్లు అవసరం, ఎడ్యుకేషన్ అవసరం లేదు, రాజకీయాలకు దానికి సంబంధం లేదని ఒక 25 ఇయర్స్ పెట్టి, ఆ 25 ఇయర్స్ తర్వాత నుంచి క్వాలిఫికేషన్స్ పెట్టేది. ఒక సర్పంచ్ కావాలంటే మినిమం ఎస్ఎస్సి పాస్ కావాలి, ఒక ఎంపీటీసీ ఒక ఎంపీపీ కావాలంటే ఇంటర్మీడియట్ పాస్ కావాలి, ఒక ఎమ్మెల్యే కావాలంటే మినిమం గ్రాడ్యుయేషన్ చదువుకోవాలి, ఒక ఎంపీ కావాలంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ మినిమం చదువుకోవాలి. అది ఏ మీడియం అన్నా కానీ, తెలుగా, ఇంగ్లీషా, హిందీ, ఎనీ మీడియం, మినిమం ఆ క్వాలిఫికేషన్ పెట్టాల్సింది. కానీ ఈ రోజు కూడా ఏం చదువుకోలేనివాడు కూడా ఇవాళ ఎమ్మెల్యే కావచ్చు. వాడు ఎమ్మెల్యే కావాలంటే ఏం కావాలాడు? మంచిగా రియల్ ఎస్టేట్ చేయాలి, 4 జాగాలు కబ్జా చేయాలి, 4 ల్యాండ్లు అమ్ముకోవాలి, 4 పైసలు వస్తే వంకి కట్టియాలి. ఇది ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు. ఆల్ పార్టీస్, నాట్ ఓన్లీ సింగిల్ పార్టీ, అన్ని పార్టీలు చేస్తున్న పని ఇదే. ఏం చేస్తావురా నువ్వు అంటే, పైసలు తీసుకొని ఏం చేస్తావురా అంటే, పైసలు తీసుకొని టికెట్ కొంటా, పైసలు ఇచ్చి ఓట్లు కొంటా. 2 కొనుక్కోవడమే, టికెట్ కొనుక్కోవడమే, ఓట్లు కొనుక్కోవడమే. అయితే ఇక్కడ ప్రజలది తప్పంటారా లేకపోతే రాజకీయ నాయకులది తప్పంటారా? రాజ్యాంగం తప్పంటున్నాను. రాజ్యాంగంలో పొందుపరిచి ఉంటే ఇవి జరగకపో. ఇవాళ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇంకా ప్రజలు నిజంగా కూడా ప్రజలు పైసలు అడుగుతలేరా ఎవరు? నేను మొన్న మున్సిపల్ ఎలక్షన్ చూసిన, ఆయన ఎన్ని ఇచ్చిపోయిండు ఓటుకు? 2000 ఇచ్చిండు. 2000 ఇచ్చిందా? నేను 5000 ఇస్తా. వాళ్ళు అడుగుతారు 5000 ఇవ్వమని. నువ్వు 2000 ఇవ్వమని రేట్ ఫిక్స్ చేసావు, మనం ఫిక్స్ చేస్తున్నాం అంతే. లీడర్ పోయా చెప్తున్నారు నీకు 2000 ఇస్తా, నీకు 5000 ఇస్తా, 3000 ఇస్తా అని మనం చెప్తున్నాం. ఇవాళ స్కూల్ కాలేజీలో ఓడి పెడుతున్నాడు, చదువు లేనివాడు స్కూల్ కాలేజీ పెడుతున్నాడు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి పిహెచ్డీలు చేసినాడు, అలా జాబులు చేస్తున్నారు. వాళ్ళ మీద వీడుంటాడు చదువులేనోడు. ఇది కూడా మార్పు రావాలి. ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కు నువ్వు పర్మిషన్ ఇస్తున్నప్పుడు వాని ఎడ్యుకేషన్ ఎంత, వాడు ఏం చదువుకున్నాడు, వాడు ఎట్లా నడిపిస్తాడు, వాడు అంటే వ్యవస్థలో ఎటువైపు పోతున్నాం మనము? మార్పు రావాలన్నా వద్దా? అంటే నేను కాంగ్రెస్ పార్టీ గురించి అడుగుదాం అంటే, మీరు ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకుల గురించి మాట్లాడుతున్నాను. అంటే ఇవన్నీ సమాజంలో చూసి బాధనా లేకపోతే ఏందన్నా? అసలు నేను ఒకటి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రాజకీయాలు ఏమనుకున్నా అంటే, నేను రాజకీయాలకు రాకముందు నా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత బిజినెస్లో బ్రహ్మాండంగా ఎస్టాబ్లిష్ అయినా, చాలా బ్రహ్మాండంగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత నేను ఏమనుకున్నా అంటే, ఈ పొలిటికల్ పార్టీలలో చేరడము లేకపోతే ఒక ఎమ్మెల్యేకి నిలబడాలి అనుకోలేదు నేను. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఏమనుకున్నా అంటే, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా 33 మండలాలు 12 మున్సిపాలిటీలు ఉన్నాయి ఓకే. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా. దిస్ ఈస్ అని నేను చెప్పేది 1991-92 సంగతి చెప్తున్నా. 91-92 అప్పుడు టైం ఏమన్నంటే నేను యంగ్స్టర్గా నేను ఏమనుకున్నా అంటే కరప్షన్ మీద కొట్లాడాలంటే ఏం చేయాలి అని నేను సిస్టమ్ సెట్ చేసుకున్నాను. ఫైనాన్షియల్గా వెల్ ఎస్టాబ్లిష్ 33 మండలాలకు ఒక అన్ఎంప్లాయిడ్ యూత్ను అపాయింట్ చేస్తాను. అన్ఎంప్లాయిడ్ పిల్లగాళ్ళు ఒక అపాయింట్ చేస్తాను. ఆయనకు కెమెరా ఇస్తా. అప్పుడైతే ఇంత టెక్నాలజీ లేదు కదా, సెల్ ఫోన్ లేవు, ఏం లేవు, ఇంత టెక్నాలజీ లేదు. ఒక కెమెరా ఇస్తా, కెమెరా ఇస్తా, వీడియో కెమెరా ఇస్తా, ఒక కెమెరా ఇస్తా. ఆయనకు ఒక బండి. ఎక్కడ పోయినా కూడా ఎక్కడెక్కడైతే కరప్షన్ జరుగుతుందో ఏముందో అదంతా కూడా క్యాప్చర్ చేసి నేను ఒక ఆఫీస్ ఓపెన్ చేస్తాను. మా థర్డ్ మంత్ ఆఫీస్ ఉంది, ఆఫీస్ ఓపెన్ చేస్తాను. అక్కడే ఎంప్లాయీస్ అందరు ఉంటారు. ఏం జరుగుతుందో ఆ రిపోర్ట్ అంతా నాకు ఇస్తే అప్పుడు, ఎందుకంటే ఇప్పుడు ఇంత ఏసీబీ అని అంత లేదు. నేనేం చేసిన అంటే 33 మండలాలకు 33 మందిని అపాయింట్ చేసి 12 మున్సిపాలిటీలకు 12 మంది, మొత్తం టోటల్ ఒక 50 మంది, మొత్తం టోటల్ ఒక 60 మంది ఎంప్లాయ్మెంట్ నేనే సృష్టించి ఒక హెల్ప్ చేయాలనుకున్నా. నా థాట్ నాది. నేనేం చేస్తాను, నేను చేసేది తెచ్చిన దాన్ని ఎవరి మీద మనం ఏం చేయం డైరెక్ట్, దాన్ని ఒక మీడియాకి ప్లస్ ప్రభుత్వానికి, ఇగో ఇది ఇక్కడ జరుగుతున్నది, ఇగో ఇది నీకు ఇచ్చే ప్రూఫ్, ఇది దీని మీద నువ్వు ఎలాంటి యాక్షన్ తీసుకుంటావు, ప్రజలకు కరప్షన్ లేకుండా అందియడానికి నేను ఒక హెల్ప్ చేయాలనుకున్నాను. అంటే నేను అది చెప్పిన తర్వాతనే ఠాగూర్ సినిమా వచ్చింది. ఓకే. అంటే నాకు వచ్చిన ఆలోచన అప్పుడు 91లో, ఆ తర్వాత ఠాగూర్ సినిమా వచ్చింది. కరప్షన్ ఆయన చంపుతాడు, నేనేమో గవర్నమెంట్ కు మీడియాకి ఇద్దాం అనుకున్నా. అదే నేను అనుకుంది, అదే తర్వాత సినిమా వచ్చింది అది. ఓకే. అంటే నాకు తెలిసి రాజకీయాలు ఏదో గట్టి దెబ్బనే తాకినట్టు మనం మీకు, అందుకని ఈ విధంగా మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంది. అంతే కదా, ఏదైనా ఫ్రస్ట్రేషనా లేకపోతే ఇంకేదైనా? కాదు, నా ఆలోచన సరళి. ఓకే. నేను ఏమైపోయిందంటే, నేను ఏ ఆలోచనలో ఉంటే నేను ఎక్కడికి వచ్చినా, నేను ఇలా ఏముంటున్నా, నేను ఏం చేస్తున్నా. నేను రాజకీయాలకు వచ్చినప్పుడు కూడా ఏమైంది, నేను యూత్ కాంగ్రెస్ ఉన్నప్పుడు హరివర్ధన్ యువసేన అని ఒక ఫామ్ చేసిన. ఓకే. 200 క్లబ్బులు పెట్టిన. ప్రతి క్లబ్లో 50 నుంచి 100 మంది మెంబర్లు. అట్లా నాకు ఒక 25,000 మంది హరివర్ధన్ యువసేన సైనికులను తయారు చేసిన. 25,000 మంది. నేను లెటర్లు రాసి చూపిస్తాను. నేను ప్రతి ఇయర్ లెటర్ రాస్తుంది. ఇట్లా మనకి వాట్సాప్లు, ఫోన్ లేవు. ఎప్పుడు కూడా ఆ పోస్ట్ మ్యాన్ సంచులు ఎత్తుకొని పోతుండే ఊర్లకి. ఇప్పుడు అన్ని మున్సిపాలిటీస్ అన్ని గ్రామాలే కదా, ఏమన్నా బోర్డు 1,00,000 ఓట్లు ఉండొచ్చు. ఆ రోజు 1,800 ఓట్లే ఆడ. ఫిర్యాదు కూడా 1,00,000 అయినాయి ఆడ, 1,800 ఓట్లే ఆడ. నాగారంలో 2,500, 3,000. ఇలా అంతా పెరిగిపోయేట్లయిందని అప్పుడు అన్ని గ్రామాలు ఇవన్నీ కూడా. నేను అట్లా కొన్ని 25,000 లెటర్లు పంపిస్తుంటున్నాను. న్యూ ఇయర్ కైనా ఏదన్నా అట్లా బండి ఇచ్చి పంపించి తిప్పుతుంటుంది. అంటే యూత్కి అవగాహన కార్యక్రమాలు పెట్టి యూత్ని ఎంకరేజ్ చేసి పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద నేను అందరినీ స్టడీ చేసిన. అంటే అన్న, ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాల్లో సరే నేను ఇంత నీతి నిజాయితీగా ఉంటా, నేను కరప్షన్కి అడ్డు పెడతా, నేను యువకులకి ఎంప్లాయ్మెంట్ ఇస్తా, అది ఇదంటే జనాలు నమ్మేటట్లు ఉన్నారా? 100%. హరివర్ధన్ రెడ్డి అని ఇష్టపడతా యూత్. అవకాశం మనకు రాలే, మనకు ఉన్నటువంటి పార్టీలో అవకాశం కల్పిలే. కానీ ఆ గ్యాప్ వచ్చి నేను ఇప్పుడు జెడ్పీటీసీ లెవెల్తో కొనే గెలిచిన. వన్ సైడ్ ఎందుకు గెలిపించారు? కేసీఆర్ మండల్ అది, అడాప్టెడ్ మండల్, ఎంతో డెవలప్ చేసిన మండలి. నన్ను ఒక్కని వన్ సైడ్ గెలిపించారు జనాలు ఆడ. ఒక్కని ఎందుకు గెలిపించారు? మరి అందరూ ఓడిపోయినట్టు నేను కూడా ఓడిపోవాలి కదా. నేను అప్సూడాలు కూడా కార్పొరేటర్లు గెలిచిన. ఎట్లా గెలిచిన వారు నేను? అంటే పబ్లిక్ ఓటేయడానికి రెడీ ఉన్నారు. యూత్ కూడా ఇప్పుడు పార్టీలకు అతీతంగా. ఎందుకు మరి? అంటే మీకు ఎంత ఫాలోయింగ్ ఉన్నప్పుడు ఎందుకు మీరు బయట నుంచి ఒక స్వతంత్ర అభ్యర్థిగా ఎందుకు పోటీ చేయలేదు? స్వతంత్ర అభ్యర్థిగా ఇది పెద్ద కాన్స్టిట్యున్సీ. ఇది 7 లక్షల ఓట్లున్న కాన్స్టిట్యున్సీ, చాలా పెద్ద ఏరియా. ఇంత పెద్ద కాన్స్టిట్యున్సీ మీద ఆ రిస్క్ తీసుకోలేదు. అదే అన్ని కాన్స్టిట్యున్సీ లెక్క 2 లక్షలు, ఇప్పుడు మీ కాన్స్టిట్యున్సీ లెక్క 2 లక్షలు 2,20,000 ఉంటే అసలు నాకు సమస్య లేదు. ఇక నేను అందరికి వెలువడి ఇస్తాను, నాకు ఇబ్బంది ఉండదు. ఓన్లీ వనభోజనాలు చేసుకొని వెళ్ళిపోవడమే అంతే. అందరితో ఇట్లా డప్పులు డోలు కొట్టుకుంటా స్టిక్కర్లు వేసి ప్రచారాలు చేయాల్సిన అవసరం లేదు. నేను జనాలతో కూర్చుంటే అంతే, ఏముండదు. నన్ను ఎవ్వరు కూడా లీడర్ లాగా చూడరబ్బా. నన్ను మా నియోజకవర్గం గ్రామాలలో నన్ను లీడర్ లాగానే చూడరు. నన్ను ఏమనుకుంటే అడవడే మనవడే రమన్ అని అట్టుంటుంది. అంత ఈజీగా తీసుకుంటారు నన్ను పెద్ద టఫ్ ఏం చూడరు ఎవరు.
మరి హరివర్ధన్ అన్నకి ఈసారైనా సరే అసెంబ్లీలో వెళ్ళి అధ్యక్ష అనే యోగం ఉందా లేదంటారా? అది రాసి చూద్దాం, అది టైం ఎట్లుంటుందో, పరిస్థితి ఎట్లుంటుందో, అప్పుడు ఏమవుతుందో. ఇంకా 3 సంవత్సరాలు ఉంది. అంటే చాలా ఓపిక అని, ఎందుకంటే మీ టర్మ్ ఉండేటోళ్ళకి ఒక రోజు కాకపోతే ఒక రోజైనా అవకాశం వచ్చింది. ఆల్మోస్ట్ మొన్న కాంగ్రెస్ లో అయితే 10 సంవత్సరాలు కొట్లాడితే మొన్న అవకాశం వచ్చింది. నాలాంటి వానికి అవకాశం వస్తే ప్రజల అదృష్టం, నాలాంటి వానికి అవకాశం వస్తే పార్టీకి అదృష్టం. ఎందుకంటే పార్టీకి సిన్సియర్గా పనిచేస్తాం, నమ్ముకున్న నాయకత్వానికి సిన్సియర్గా పనిచేస్తాం, మనల్ని నమ్ముకున్న ప్రజలకు పనిచేస్తాం. ఎందుకంటే సబ్జెక్ట్ ఉంది, చేయాలనే తపన ఉంది, చేసే ఓపిక ఉంది, ఏం చేయాలో తెలుసు కూడా. మనము ఉన్నది ఉన్నట్టు చెప్పి జనాలను ఒప్పించి మెప్పించి పనిచేస్తాం. మనం ఏది చేసినా మోసం చేయం. అయ్యేది ఉంటే ఇది అవుతుందని చెప్తాం, కాకుండా ఇది కాదని చెప్తాం, అయ్యేదే చేస్తాం. ఇది మన లోపల ఉన్నటువంటి ఇది. ఇప్పుడు నేను బ్రాండ్ను, నా మైండ్ను, నా సిస్టమ్ని నేను మార్చుకోవాలి, ఎందుకంటే నేను చేసే చెడ్డ పని కాదు కాబట్టి. సో మొత్తానికి ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిందని? 2 times. ఒకటి పరిగి, మేడ్చల్లో మేడ్చల్ వచ్చింది మొత్తానికి. మేడ్చల్ రాలేదు కదా, మేడ్చల్ ఓడిపోయినా. 99లో పోటీ చేసిన. 99 రాష్ట్రంలో అప్పుడు నేనే చిన్న అందరికంటే, యూత్లో నేనే ఉన్నప్పుడు. ఓకే. సో మొత్తానికి అంటే అప్పుడు రాజకీయాలకు ఇప్పుడు రాజకీయాలకు తేడా ఏందని ఓవరాల్ గా మాట్లాడుకుంటే మనం? ఏం లేదు, కొనుక్కోవడమే కదా. సీటు కొనుక్కోవాలి, ఓటు కొనుక్కోవాలి. ఓకే. ఎందుకంటే మీరు చంద్రబాబు నాయుడు రాజకీయాలు చూస్తున్నారు, వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయాలు చూసిండ్రు, పివి నరసింహారావు రాజకీయాలు చూసిండ్రు, ఎన్టీఆర్ రామారావు గారి రాజకీయాలు చూసిండ్రు. అంటే అప్పుడు రాజకీయాలు ఎట్లుండే, ఇప్పుడు ఏం లేదు. ఏమంటున్నా అంటే ఎప్పుడో ఒకసారి టైం వస్తుంది. ఎగ్జాంపుల్ తమిళనాడు ఎలక్షన్ కమిషన్ ఇంత కోటా ఇచ్చి ఎలక్షన్ డబ్బులు పెట్టుకోవచ్చు అనంత కూడా పెట్టకుండా, ₹1 ఓటుకు ₹1 ఇవ్వకుండా, బూత్కు ₹1 ఓటుకు డబ్బులు ఇవ్వకుండా, ఎవరికి బూత్ కార్యకర్తలు కూడా డబ్బులు ఇవ్వకుండా ఇంతమంది ఎమ్మెల్యేలు అయినరు చెన్నైలో. అంటే ఆపోజిట్ నిలబడేటువంటి పార్టీలు డిఎంకే కానీ అన్నా డిఎంకే కానీ నోట్లు కుప్పలు కొట్టినా ప్రజలు ఓట్లు ఎక్కడ తిరిపేయాలని అక్కడే తిరిపించారు. సో ఇక్కడ ప్రజలు ఏం పిచ్చోళ్ళు కాదు. నేను అదే చెప్పేది. నేను ఒక నాయకుడికి చెప్పిన, పైసలే నమ్ముకున్నటువంటి నాయకుడు ఇట్లా కలిసి తింటుంటే చెప్పిన, డబ్బులను నమ్ముకొని నువ్వు రాజకీయం చేస్తావు కదా, పేరు వద్దు, మీకు అర్థమై ఉంటుంది. పెద్ద నాయకుడు పెద్ద డబ్బులున్నాడు. నేను చెప్పిన, డబ్బులను నమ్ముకొని ఆయన రాజకీయం చేస్తావు కదా, ఇట్లాంటి టైం వస్తుంది. ఎగ్జాంపుల్ చూసినావు కదా, నీ డబ్బులు రూపాయి కూడా పనికిరాదు. టైం చూసుకో, ఎప్పుడైనా టైం వస్తుంది. ఏ పైసా పనికిరాదు. జనాలు తీసుకునేది తీసుకుంటారు, కొట్టే చోట కొడతారు. 100%. సో మరి ఈసారి హరివర్ధన్ రెడ్డి అదే చెప్పేది. రాజకీయాలలో ఫస్ట్ నేను కోరుకునేది ఒకటే, ఇప్పటికైనా రాజకీయాల్లో మార్పు రావాలి. ప్రజలు కానీ పార్టీలు కానీ వ్యక్తుల యొక్క గుణగణాలు ఇంపార్టెంట్. రియల్ ఎస్టేట్ చూసో, డబ్బులు చూసో, వాడు 4 జాగాలు కబ్జాలు చేసినాను, ఒక 2 ఎకరాలు అమ్ముతాడు, ఎలక్షన్ కొట్లాడుతున్నాను ఇస్తే రేపు పార్టీలు ఇట్నే కలబడతాయి, పార్టీలో పనిచేసే నాయకులు అట్లనే కలబడతారు, ప్రజలు కూడా అదే జరుగుతుంది. కానీ డెఫినెట్గా మార్పు రావాలి. ఇందులో కూడా నా డిమాండ్, నేను కోరుకునేది ఏంటంటే డెఫినెట్గా క్వాలిఫికేషన్ అనేది పెట్టాలి. 75 ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా చదువుకోలేనాడు కూడా, అంగుటి చాపుగాడు కూడా ఇలా నీకు చట్టసభలకు పోతే ఏం కావాలి? చదువు కూడా రాని పేపర్ ఇస్తే ప్రతి ఒక్కరి మీద డిపెండ్ కావాల్సిందే కదా. నీకు ఏం తెలుసా అని? ఒక రాజకీయ నాయకునికి కృష్ణా గోదావరి జలాలు ఏంది, ప్రాజెక్టులు ఏంది, గోదావరి జలాలు ఏంది, ఎక్కడ ప్రాజెక్టులు ఏంది, ఇక్కడ ప్రాజెక్టులు ఏంది. ఇప్పుడు ఎమ్మెల్యేలు కొంతమంది అయినోళ్ళు కానీ, కొంతమంది నిలబడ్డోళ్ళు కానీ, ఓడిపోయిన వాళ్ళు కానీ, వాళ్ళు పుట్టవస్తే అక్షరం రాదు, ఏం తెలియదు, ఏం మాట్లాడతారు? 24 గంటలు బస్సు గురించి మాట్లాడతారు, సర్పంచ్ మాట్లాడిన మాటలు మాట్లాడతారు. లైట్లు లేవు, రోడ్లు లేవు, గివ్వి లేవు, అవి కాదు కదా. ఒక ఎమ్మెల్యే స్థాయిలో కొట్లాడాల్సిన పరిస్థితి వేరే స్థాయిలో ఉండాలి. మోరీల గురించో, లేకపోతే దీని గురించో, కౌన్సిలర్ చేసే పనో, కార్పొరేటర్ చేసే పనో, ఒక సర్పంచ్ చేసే పనో, వార్డు మెంబర్ చేసే పని ఎమ్మెల్యే మాట్లాడడం కాదు. వాళ్ళు చేసే పనులు వాళ్ళకి వదిలేయాలి, వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ పనులు మీరు చేసి ఆ మైండ్ పోతలేదు. ఆ వార్డు మెంబర్ అయిన మైండే ఎమ్మెల్యే అయినోడికి అదే మైండ్ ఉంటే వాడు గానే ఉంటుంది కదా. వాడు మార్పు రావాలి, కానీ నేను ఎమ్మెల్యే అయినా మార్పు రావాలి, కానీ మైండ్ మాత్రం అది వార్డు మెంబర్ కానీ, ఉప సర్పంచ్ కానీ, సర్పంచ్ కానీ నిలబడుతున్నాడు. ఓకే. సో ఇంకోటి ఏంటంటే, సరే మీరు చెప్పినట్టు ఎందుకు మనం 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చినా కూడా పేదోడు ఎందుకు ఇంకా పేదవాడిగానే ఉండు, ఎందుకు ధనవంతుడు ఇంకా ధనవంతుడిగానే ఉండు, ఎందుకు ధనవంతులు మాత్రమే ఈరోజు రాజకీయాల్లో పోటీ చేయాల్సి వస్తుందంటే ఏం చెప్తారు? ఇప్పుడు రిజర్వేషన్ సభ, ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ అవుతుంది. ఎస్సీ రిజర్వేషన్ల ఎలక్షన్ కొట్లాడుతున్నోడు 100 కోట్ల నోళ్ళు, మళ్ళీ అదే ఎస్సీ రిజర్వేషన్లలో వాళ్ళ రిజర్వేషన్, వాళ్ళ తాతలు, వాళ్ళ నాయనలు, వాళ్ళు 1000 కోట్లు ఉండి వాళ్ళే కొట్లాడుతున్నారు.
మరి అసలైన ఎస్సీ నాయకుడు ఒక ఉద్యమకారునికి అవకాశం ఎటుకైనా వస్తుంది? ఆయన అంటే వందల వేల కోట్లతో ఒక యూనివర్సిటీలో ఉన్నటువంటి ఒక నాయకుడు, యూనివర్సిటీ నుంచి ఉన్న ఒక ఎస్సీ నాయకుడు, ఒక ఉద్యమకారుడు వచ్చి ఇప్పుడు ఆయన మీద కొట్లాడగలుగుతాడా? లేదు. రిజర్వేషన్లలో కూడా మార్పు రావాలి. ఉన్నవాడికి రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆ రిజర్వేషన్లో లేనోడికి రిజర్వేషన్ ఇవ్వాలి. నిజంగా న్యాయం జరుగుతుందా? ఐఏఎస్ అయినా వాళ్ళేనా? ఐఏఎస్ కొడుకు డాక్టర్లు అవుతారు, వాళ్ళు పెద్ద పెద్ద స్కూల్లో చదువుతారు, కాలేజీలో చదువుతారు. ప్రభుత్వ స్కూల్లో చదువుకున్న ఒక మాలనో మాదిగనో వాడు వచ్చి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయమంటే వానికి 90 మార్కులు వచ్చి వీనికి 40 మార్కులు వచ్చి వీనికి సీట్ యాడ్ వస్తుంది దానికి. ఇక మళ్ళీ రిజర్వేషన్ వాడే దొరికిపోతుండా? తరతరాలకు రిజర్వేషన్లు ఉన్నోడికే ఇస్తే ఆ రిజర్వేషన్ల కోసం గొర్రెల్లాగా వీళ్ళని వాడుకుంటారు తప్ప గొర్రెల కాపర్లు ఇలా లబ్ధి పొందుతుంది. లేనోనికి ఉన్నోనికి ఇచ్చేది లేదు రిజర్వేషన్, లేనోనికి రిజర్వేషన్ ఇవ్వండి. అంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలలో ఉన్నోనికే రిజర్వేషన్లు ఉన్నాయి, అంతే. మరి వాళ్ళే తీసుకుంటున్నారు, వాడే అవుతాడు, వాడే ఎమ్మెల్యే అవుతాడు, వాడే ఐఏఎస్ అవుతాడు, వాడే ఎమ్మెల్సీ అవుతాడు, ఇంకేమైనా అవుతాడు, ఐపీఎస్లు అవుతాడు, ఐఏఎస్లు అవుతాడు, గ్రూప్ 1 రాస్తారు, గ్రూప్ 2 రాస్తారు, వాళ్ళకి 100 మార్కులు వస్తాయి. పాపం మీ పేదోడు ఆడనే ఉంటాడు కదా చదువుకున్నాడు, వాడు గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ కాలేజీలో చదువుకునే వానికి ఆ కోచింగ్ లేకపోయా, టెక్నాలజీ లేకపోయా. అందుకే స్కిల్ యూనివర్సిటీ పెట్టి రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి పని అదే. మంచి ఒక పేదోడికి గ్రామాలలో మంచి జరగాలి, ఒక పేదోడు కూడా బాగా చదువుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మంచిగా రావాలని, ఈరోజు స్కూల్స్లో మార్పు రావాలని, చదువులో మార్పు రావాలని రేవంత్ రెడ్డి గారు కష్టపడుతున్నారు. అది రావాలని కోరుకుంటున్నాను నేను కూడా. ఎవ్వరు కూడా ఉచితంగా ఇచ్చేది లేదా? ఇచ్చేది 2 ఇవ్వాలి, వైద్యం విద్య 2 ఉచితంగా ఇవ్వాలి. ఎంతవరకు చదువుతా అంతవరకు చదివాలి. రాజశేఖర రెడ్డి గారు కూడా అప్పుడు తీసుకున్నటువంటి కార్యక్రమాలు అవే. ఒకవైపు సంక్షేమం అంటే ఎగ్జామ్ సంక్షేమం అంతే ప్రజలు ఆగమవుతారు. సంక్షేమం చేస్తూ మళ్ళీ ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా చదివిస్తే ఆ ఇంట్లో ఒక పేదోని ఇంట్లో ఒక ఇంజనీర్ అయితే వానికి ఒక 1,00,000 రూపాయలు, 50,000, 60,000, 70,000 జీతం వస్తే ఈ తెల్లకాడు వెళ్ళిపోతుంది కదా. ఆయన కాన్సెప్ట్ ఏంటంటే మనము తెల్లకాళ్ళు పెంచాలనుకోలేదు, తెల్లకాళ్ళు తగ్గియాలి. ఇలా రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు నేను ఇన్ని తెల్లకాళ్ళు ఇచ్చినా, నేను ఇన్ని ఇచ్చినట్టే, అరే ఎటు పోతున్నాం రా నాయన మనము. ఇప్పుడు ఏంటంటే మనము సంక్షేమం ఇస్తూ సంక్షేమాన్ని తగ్గియడానికి ఎడ్యుకేషన్ను పెంచి ఉద్యోగ అవకాశాలు కల్పించి, పుట్టి ప్రభుత్వ ఉద్యోగాలే కాదు మన స్వతహాగా బిజినెస్లు పెట్టుకోవడం, మనం 10 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం, మనము లేకపోతే మన లోపల స్కిల్ ఉంటే మంచి పెద్ద దాంట్లో ఉద్యోగాలు చేయడం, మనము ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరంగా బతకడం అనేది నేర్చుకుంటే మరి తప్పకుండా దేశానికి మంచి జరుగుతుంది, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. ఇన్ని కానీ ప్రతిదీ ప్రభుత్వం మీదనే ఆధారపడే విధంగా ప్రజలను మనం అలవాటు చేసినట్టయితే ప్రజలకు నష్టం జరుగుతుంది, యువతకు నష్టం జరుగుతుంది. మరి అందరూ కూడా బాగుండాలంటే అన్ని రకాలుగా స్వతహాగా డెవలప్ కావాలని నేను కోరుకుంటాను. ఇంకోటనా సరే, మీరు ఇంత మంచి థాట్స్ ఉన్నాయి, ఇన్ని మంచి ఐడియాస్ ఉన్నాయి, ఎందుకు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది? మీరు అన్నారు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఎంపీ స్థానానికి కూడా బాగా హార్డ్ వర్క్ చేసిన అని చెప్పేసి, మరి టికెట్ కూడా లాస్ట్ మినిట్లో మీకు ఇస్తా అని చెప్పేసి అప్పుడు ఇవ్వలేదు. ఎమ్మెల్సీలలో ఎందుకు హరివర్ధన్ రెడ్డిని తీసుకోలేదు? మరి సమయం సందర్భం ఉంటుంది అనుకుంటా. డెఫినెట్గా మా ముఖ్యమంత్రి గారికి నేనన్నా నా పనితనం అన్నా చాలా ఇష్టం, ఆయనకు నచ్చుతుంది. మరి ఇప్పుడైనా సరే హరివర్ధన్ అన్నని చట్టసభలో అధ్యక్ష అని చెప్పి చూడొచ్చంటారా? తప్పకుండా అవకాశాలు వస్తాయని అనుకుంటున్నాను. ఎందుకంటే పార్టీకి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ నా మీద మంచి అభిప్రాయం ఉంటుంది. ఎందుకంటే నేను ఏ విధంగా రాజకీయాల్లో ఎదిగినా, నేను ఏ పని చేసినా సిన్సియర్గా పనిచేస్తాను, ప్రజలకు దగ్గరగా ఉంటాను, కార్యకర్తలకు అందుబాటులో ఉంటాను, పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా సక్సెస్ఫుల్గా చేస్తాననేది నమ్మకం పార్టీలో ఉంది. మంచి జరగాలని అనుకుంటా ఉన్నాను, మంచిగా జరుగుతుందని కూడా అనుకుంటున్నాను నేను. అది నా కోసమనే కాదు, అది పార్టీకి కానీ ప్రజల అభిప్రాయాన్ని కానీ కార్యకర్తల యొక్క అభిప్రాయం కూడా. ఎవరినకు ఏదైనా అవకాశం ఇస్తే మంచి జరుగుతుంది, పార్టీకి మంచి జరుగుతుంది, కార్యకర్తలకు కూడా మంచి జరుగుతుందని ఆశిస్తున్నారు. అది మంచి జరుగుతుందని అనుకుంటున్నాను. ఓకే అన్న, ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. సో మళ్ళీ మీకు 10 వచ్చినాక కలుద్దాం. మీకు కూడా ఆల్ ది బెస్ట్ రాజు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి గారితో స్పెషల్ చిట్ చాట్. మరొక మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ.